హాయ్ అండి. నేను మీ శ్రీపద్దుని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద్దు వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను స్పెషల్ రోటి పచ్చడి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ టమాటోస్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేయాలి. అవి వేసేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి వేపుకుందాము. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం, అందుకే ఎండుమిర్చి కొన్ని ఎక్కువే వేసామన్నమాట. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్ 3 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ బాగా వేగాలి. అలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను చెప్పలేదండి, ఇప్పుడు చెప్తాను. అవన్నీ ఇప్పుడు మనం రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. ఈ పచ్చడి బాగలేనప్పుడు, జ్వరం అలా వచ్చినప్పుడు తింటే నోటికి భలే ఉంటుందండి. అసలు నోరు చేదు కానీ అదంతా పోయిద్ది. మా అమ్మ చేసి పెట్టేది చిన్నప్పుడు, మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాయి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో కామెంట్ చేయండి. ఫస్ట్ పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. అలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. రోటి పచ్చడి చాలా బాగుంటాయండి. రోటి పచ్చడి ఉన్న టేస్ట్ ఇంకా మిక్సీలో వేసినప్పుడు ఎలా వస్తుందని చెప్పండి. ఇదేనండి చింతొక్కు. చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి తొక్కు పెట్టుకుంటామండి. అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఆ పచ్చడిని ఇప్పుడు కావాల్సినప్పుడల్లా ఇలా ఎండుమిర్చితో పాటు పచ్చడి నూరుకుంటాము. పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, ఎండుమిర్చితో చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. చింతొక్కు కూడా నలిగిన తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ఉల్లిపాయ కూడా మంచిగా దంచుకోవాలి. ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మనం ఫస్ట్గా ఉడికించి పెట్టుకున్న టమాటోస్ అండి. టమాటో కూడా వేసుకొని మంచిగా నూరుకోవాలి. ఇలా దంపుకొని స్లోలీ చింది పడుద్ది అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు అంటే చూసి వేసుకోవాలండి, ఎందుకు చింతొక్కులో ఆల్రెడీ ఉంటుంది కదా. ఇప్పుడు చూసి సరిపడా వేసుకొని నూరుకోవాలి. అందులో కొన్ని వాటర్ అండి, కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతాయి. అలా కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత స్లోగా అనుకున్న తర్వాత ఇలా మంచిగా రుబ్బాలండి. మంచిగా అంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఒకసారి ఈ పచ్చడి చేసి చూసుకోండి మీరు ఇంట్లో. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇలా నీట్గా రోకల వండ తుడిచేసుకోవాలి. తీసుకొని బౌల్లో తీసేసుకుందాము. ఇది మార్నింగ్ టిఫిన్స్లో కూడా వేసుకుంటారు, బాగుంటుందండి. మేము ఇదిగండి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి నెయ్యి కానీ మేమైతే మీగడ వేసుకొని తింటామండి ఎక్కువ. అందుకని ఈరోజు నేను మీగడ వేసుకొని చూపిస్తున్నాము. నెయ్యి వేసుకొనైనా తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే మేము చేసాము అని కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒక్కసారి చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఎప్పుడన్నా నోరు మంచిగా అనిపించినప్పుడు కానీ అలా చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.